ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. కృష్ణా జిల్లా గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కిరీటం స్కామ్ లో కీలక మలుపు. దేవస్థానాన్ని స్వాధీనం చేసుకోబోతున్నట్లు జిల్లా ఏసీ లలిత ప్రకటన. గుడివాడ ఆలయాల్లో ఏసీ లలిత పర్యటన. జగన్నాథపురంలోని ఓ ఆలయంలో ఏసీ లలితను కలిసిన చైర్మన్ పోకూరి మోహన్ రావు, టీడీపీ నేత గోకవరపు సునీల్. ప్రైవేటు దేవస్థానంలో ఎవరు చెప్తే విచారణ చేశారని ఏసీని ప్రశ్నించిన సునీల్, ప్రభుత్వ ఆదేశాలతో విచారణకు వచ్చాం, రికార్డులు చూపిస్తే ఇలా జరిగేది కాదన్నా. ఏసీ లలిత, చైర్మన్ ఒంటెద్దు పోకడలతో ఇప్పటికే గ్రూపులుగా చీలిపోయిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన కమిటీ అధికార పార్టీ మద్దతుతో దేవస్థానం ప్రభుత్వపరం కాకుండా అడ్డుకుంటామని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత సునీల్. ఏసీ లలిత కామెంట్స్. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రైవేటు ఆర్గనైజేషన్ అధీనంలో ఉంది. స్వామివారి కిరీటాన్ని చైర్మన్, కమిటీ తాకట్టు పెట్టారని విచారణలో తేలింది. రాజేంద్ర అండ్ బ్రదర్స్ వద్ద తాకట్టులో ఉన్న కిరీటం 24 గంటల్లో రికవరీ, భద్రపరిచాం. విచారణ నివేదిక ప్రభుత్వానికి అందజేశాం. టెంపుల్ పబ్లికేషన్ ప్రక్రియ మొదలు. మరో 10 రోజుల్లో దేవస్థానాన్ని పబ్లికేషన్ చేస్తాం. కమిటీ సభ్యులు నోటీసులు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రక్రియ ఆగదు. దేవాదాయ, ధర్మదాయ శాఖ నిబంధనల ప్రకారంగా దేవస్థానం ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వచ్చారా మీకు ఎవరు చెప్పారా? ఇంటిమేట్ చెప్తారా రాగమని? లేకపోతే మీ అందరూ మీరే అవును అది ఎంజాయ్మెంట్ టెంపుల్ కాదు అన్నా కూడా మా మీద ఇంపాక్ట్ ఎంతోమంది పర్సూ చేస్తారని అని చెప్పారు. ఇదంతా ఎంపీఓ గారు చెప్పారు. ఆ టెంపుల్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, మనం ఇలా వస్తున్నామని చెప్పి ఇంటిమేట్ చేస్తే వాళ్ళ రికార్డ్స్ మీరు ఆ రోజు రికార్డ్స్ కనుక వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటే అసలు ఇష్యూ ఇది రాక చెప్పారు. అంటే మా వాళ్ళందరూ కంగారు పడ్డారు. కంగారు పడడం అంటే నేను కూడా ఊళ్ళో లేని తక్కువ తెలియదు మేడం. నన్ను ఏం చేశాను ఇది అనేది నేను రికార్డ్ చూపించారనుకున్నాను. ఒకంతా క్లియర్గా ఉన్నట్టు రాస్తూ వెళ్ళిపోతున్నాను. అక్కడితో స్టార్ట్ అవుట్ అయిపోతుంది. మీకు మీరుగానే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ప్లస్ మేము వచ్చి అందరూ ఆఫీస్లో ఒక 10 minutes కూర్చుని వెళ్ళాలి. 9కి వచ్చిందాన్ని 1:30 వరకు అక్కడే వెయిట్ చేశాను. సాక్షాత్ చైర్మన్ గారు మీ ఊరు వాళ్ళే కదా. ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఉందండి. మాకు ఆ విషయం తెలిసేసరికి ఇమీడియట్ గా వచ్చి వెళ్ళాము. గవర్నమెంట్ నుండి మాకు సర్క్యులర్స్ వచ్చినాయి. బేసింగ్ ఆన్ సర్క్యులర్స్ మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసాము. అయితే అక్కడ ఉన్న మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆ కిరీటాన్ని తీసుకొని ఆ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులు దాన్ని ఒక వ్యక్తి దగ్గర, రాజేంద్ర అండ్ బ్రదర్స్ అనే ఒక వ్యక్తి దగ్గర తాకట్లో పెట్టినట్టుగా మాకు తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మేము దాన్ని రికవరీ చేసాము. వితిన్ 24 hours లో ఆ విగ్రహాన్ని, ఆ కిరీటాన్ని రికవరీ చేసి అయితే సేఫ్ కస్టడీలో పెట్టాము. టోటల్ రిపోర్ట్ అంతా మేము గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది. త్రూ గవర్నమెంట్ మాకు మెమో పంపించారు ఆ టెంపుల్ పబ్లికేషన్ చేయమని. ఆ డ్యూ ప్రాసెస్ లో ఉందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ ఈ వీక్ లో ఆ టెంపుల్ కూడా మేము పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చింది, మనం నోటీస్ రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇట్సెల్ఫ్ నోటీస్ అనేది ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ కి వెళ్ళిపోయినట్టే కదా. ఖచ్చితంగా చేస్తాం. అంటే మాకు గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తే మేము యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ గా గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారం రూల్ పొజిషన్ అనేది మాకు ఈ రూల్స్ అనేది చెప్పారు. ఆ రూల్ ప్రకారం మేము వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది.